హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నవరాత్రి స్పెషల్ ఇయర్ రింగ్స్ తయారు చేసుకుందాం. ప్లాస్టిక్ కప్ ఒకటి తీసుకున్నాను, వేస్ట్ది. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం రౌండ్గా. ఇది ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదా. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లాత్ తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్కి అంటించుకుందాం. ఇలా అంటించుకున్నాం కదా. ఇలా అంటించుకొని ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి బ్యాక్ సైడ్ అంటించుకోవడానికి ఇవి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా అంటించుకున్నాం కదా. దీనికి ఇప్పుడు స్టోన్స్ అంటించుకుందాం. ఎందుకంటే నేనైతే కొద్ది మీదకి అంటించుకుంటున్నాను. డిజైన్ బట్టి మీకు ఎలాగ నచ్చితే అలాగ అంటించుకోవచ్చు. నేనైతే కొద్ది మీదకి అంటించుకుంటున్నాను. ఇదిగోండి, మన ఛానల్ని ఎవరైనా చూడలేని వారు ఉంటే చూడండి. మాకు కూడా ఇంకా ఎన్నో వీడియోలు ఇలాగ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకెన్నో వీడియోలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకోండి, కలర్గా ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అంటించుకోవచ్చు. ఆ ప్రాబ్లం ఏట్లేదు. స్టోన్లు అంటించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు మిర్రర్స్ అంటించుకుందాం. ఇంకొంత దీని చుట్టూరు మిర్రర్స్ ఇప్పుడు రౌండ్ మిర్రర్లు అంటించుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు కోన్ షేప్ మిర్రర్లు అయితే అంటించుకుంటాను. ఇలాగా ఇలా తయారు చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే పూసల గురించి నేనైతే మగం వర్క్ పూసలు అయితే వేస్ట్గా పడి ఉన్నాయని చెప్పేసి వాటిని కిందన మరికొద్దిగా హెవీగా డిజైన్ కనిపించాలని చెప్పి నేనైతే వీటి మీద ఇలాగ వేసేసుకున్నానండి. చివరిగా అందంగా కనిపించాలని, కిందని ఏలబడుతున్నట్లు ఉండాలని చెప్పేసి నేను ఇలాగైతే వేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా సారీకి మ్యాచింగ్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తయారు చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా, బాయ్.